పిఠాపురం పరిస్థితానికి అంటే మెజార్టీ గురించి ఓడించుకోవాలి తప్ప నేను ఆడు ఓడించేస్తాను, పెద్దారెడ్డి వస్తాడు, ఎవరు వస్తారో తుడి నుంచి చిన్న పలకృష్ణ వస్తారు, గోళ్ళు వస్తారు, గోడ పంపుతాం అని చెప్పేసి నేను ఏదో మీటింగ్ పెట్టారు సార్ సేబ్రోల్లో. మా మార్కెట్ ఏరియాలో 5వ వార్డులో మీటింగ్ పెట్టారు సార్. మీటింగ్ పెడితే మా సేబ్రోల్ నుంచి వచ్చాక ఆ మీటింగ్లో ఒక 50 మంది కూడా ఉంటారు సార్. మిగతా పనుల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళే ఇంకా ఊళ్ళో లేవలేదు సార్. ఇవాళ మీటింగ్ మీరే చూసుకుంటారు జనాన్ని ఏంటన్నదని. ఎవరికైనా రూపాయి ఇచ్చింది కాదు, ఎవరికైనా స్వతంత్రంగా వచ్చింది. ఈ కార్యక్రమాలు కూడా కుర్రోళ్ళు అందరూ మనిషి 15 రూపాయలు ఇచ్చి పెట్టుకున్నది తప్ప కానీ ఎవడో 1 రూపాయి ఇచ్చింది కాదు. మద్యం బోట్లు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకు తెలియదు సార్. దాన్ని మాత్రం మీరు మాత్రం కొంత అదుపులో తీసుకొస్తే మేము పవన్ కళ్యాణ్ గారు గెలవకుండా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు గెలవరు, గెలిస్తే నా పేరు ముద్రగడ్డ రెడ్డి అని మార్చుకుంటారు. రెడ్డి అని మార్చుకుంటానని చెప్పాడు సార్. అంటే ఆయన ఒక పిచ్చోడు ఉన్నాడు సార్, ఎవరో జగన్ సార్. ఆ పిచ్చోడు మరి ఎవరు అంటించేసాడు తెల్లగా తీసుకెళ్ళి అంటించేశారు. అంటే వాళ్ళ పాపం మా తల్లి వాళ్ళ అమ్మాయి గారు వాళ్ళు దిగారు సార్. దిగి పాపం మా నాన్నగారు కొద్దిగా ఇబ్బంది అయింది, తేడా వచ్చింది. మీరు ఏమనుకోకండి, మేము అందరూ కూడా పవన్ కళ్యాణ్ మెజార్టీ చేస్తే బాగుంటుంది తప్ప కానీ ఆల్రెడీ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా పక్కన కొంత ఏదో మెంటాలిటీగా కొంత ఇబ్బంది అయిందని చెప్పేసి పాపం వాళ్ళ అమ్మాయి గారు ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు సార్. సార్ అయితే రాజకీయం వేరు, కుటుంబం వేరు. రాజకీయంలో ఉన్నప్పుడు నా గురించి అంటే ముద్రగడ్డ అనే పేరు వాళ్ళ కూతురికి లేదు అని చెప్పి చెప్తున్నారు గానాలు. కూతురి కంటే ఫ్యామిలీ ఒకటే ఫ్యామిలీ సార్. వాళ్ళు ఫ్యామిలీ అయినప్పుడు అమ్మాయికి అయిపోయిన తర్వాత ఇంటి పేరు మారిపోయినా సరే ఆవిడకి ఈ జనంలో పలుకుబడి అంటే ఏటో జనంలో నడిచిన ఆవిడ గురించి మొత్తం అందరికీ ఆవిడకి తెలుసు సార్. ఈయన ఏంటంటే జనంలోకి 10 మంది వచ్చిన తర్వాత అతను ఒక కాన్వాయ్ మళ్ళించమన్నాడు సార్. ఒక సేబ్రోలో రమ్మనండి, కాన్వాయ్లో వెళ్ళారమనండి, ఒక మద్యం బాటిల్ లేకపోతే మనిషికి ఒక 15,000 1,00,000 ఇచ్చేసి కాన్వాయ్ తిప్పి ఎంతమంది వస్తారో ఒకసారి చూసి అతను పనిడుతానో తెలిసిపోతుంది సార్. మనం చెప్పడం ఎందుకు, మన పనిడుతానో మనం చెప్పుకోకూడదు, అది ఎక్కితే తెలుస్తుంది సార్. దాని మీద ఏమన్నా ఇలివేటో. అయితే ముద్రగడ్డ గారు ఎటువంటి పదవులు ఆశించట్లేదు, ఓన్లీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు దానివల్ల. అప్పుడు ఒక విషయం సార్, దీంట్లో కూడా చిన్న లాజిక్ ఉంది సార్. ఇప్పుడు అనకూడదు కానీ జనసేనకి 30% ఉండదు సార్, తెలుగుదేశానికి ఒక 20% ఉండదు సార్, 50% ఉండదు. జగన్ గారు కూడా ఆయనకి కూడా ఒక 50% సుమారు ఉండేది సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా రెడ్డి గారి కింద పేరు మార్పు సార్. పేరు ఇప్పుడు ఇంటి పేరు మారిపోతుంది సార్, దస్తావేజులో కూడా మారిపోతాయి సార్. అది మారుతాయి అంటారు సార్. అది ఏమన్నా ఇల్లు అయితే చూడండి సార్, ఆయన కూడా కొంచెం సాయం చేయండి. చెప్పండి సార్. అంటే జగన్ గారు దస్తావేజ్ అంటే బుక్కుల మీద ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెడుతున్నారు కదా, దాని గురించి బుక్కుల మీద అంటే ఇది మా తాతలు ముత్తాతలు సంపాదించుకున్నది. ఆ గవర్నమెంట్ భూమి కాదు, సీలింగ్ భూమి కాదు, ఏ భూమి కానప్పుడు. అందుకని మన మధ్యలో ఆవిడ అక్కడ ఆ ఏరియాలో తిరిగిందట. తిరిగితే ఆ రెడ్లు వాళ్ళందరికీ ఆగేసి అమ్మా ఈ భూముల మీద మీ ఆయన ఫోటో ఏం చేసుకున్నాం, రేపు పొద్దున్న మీ ఇద్దరు కలిసి అమ్మేస్తే మరి మాకు దిక్కు మొక్క ఉండదు. నన్నేమో నా పిల్లలు చూస్తే ఎక్కడ దిక్కిన క్యాంపులకి ఎక్కడికో ఊర్లు పోయారు, మా అబ్బాయి నా ఎకరం 2 ఎకరాల భూమి ఇచ్చాడు పండించుకోమని. ఈ భూమి కూడా మీరు రాకుండా కదా మేము అడుగుతే ఎంగలమ్మా, ఇంక రాకండి అమ్మ అని చెప్పేసి మొన్న అక్కడ చెప్పారంటండి. అంటే ఒక విషయం సార్, ఎవరి దగ్గర వాళ్ళు చెప్పుకుంటాం కదా సార్. అంటే మినిమం ఎంత అంటే జనంలో అంటే ఒక ఓటు అంటే మాటలు కాదు, 10 మంది ఓట్లు ఎన్ని చోట్ల మా కాలనీ ఉంది సార్. 900 దగ్గరగా ఉంటుంది సార్. 16వ వార్డు 15వ వార్డు ఉందనుకోండి 800 చిల్లర వస్తుంది సార్. అలా సేబ్రోలో 14,000 దగ్గరగా ఓటింగ్ ఉంటుంది సార్. కొత్త ఓటింగ్ ఆయన అయితే ఒక బాగా ఒక 1000 ఉంటుంది సార్. కొన్ని ఇంట్లో తరుగుతాయి సార్. ముద్రగడ్డ గారి సపోర్ట్ గీతా గారు ముద్రగడ్డ గారు వచ్చిన తర్వాత గీత గారికి అనకూడదు కానీ 40% ఉంది సార్. ముద్రగడ్డ పద్మనాభ గారు వచ్చాక 15లో పోయింది సార్. ఆ 15 కూడా ఇల్లు తిప్పేసుకుంటే సార్ 5లోకి వచ్చేది సార్. ఆయన రావడం వల్ల ఏంటంటే ఆవిడకి చాలా బెనిఫిట్ సార్. ఏంటి ఆవిడ గురించి మనం తప్పు అనే విషయం కాదు. ఆవిడ ఎమ్మెల్యేకి ఏం చేసింది, ఎంపీకి ఏం చేసింది, ఇవన్నీ చేసింది సార్. చేసింది కానీ ఎప్పుడు కూడా మా తల్లి ఎవరన్నా ఏమైనా కష్టాలున్నా సుఖాలున్నా ఎప్పుడు ఏనాడు కూడా ఎవరి దగ్గరికి రాలేదు సార్. ఏమన్నా మంచి మనిషి అన్నాక కొద్దిగా గొప్ప కష్ట సుఖం ఏటొస్తాయి సార్. ఆ విషయంలో చెప్పుకోవాలంటే ఇక్కడ వరంగా ఉన్నారు సార్. అతను తెలుగుదేశమే. మేము వైఎస్ఆర్ చేసాం సార్. మన వరకు వైఎస్ఆర్ నుంచి దీంట్లోకి వచ్చాం. ఫస్ట్లో తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. ఒక మనిషికి అనకూడదు చిన్న ఆపద వచ్చిందన్నా, ఆ మనిషికి ఏమైనా కష్టం వచ్చిందన్నా, సుఖమన్నా ఏదన్నా డైలీ అలా బైబస్ రోడ్ ఉంది సార్. ఆ బైబస్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డైలీ అలా వెళ్ళిపోవచ్చు. ఎవడైనా ఇలా ఊళ్ళోంచి వస్తాడు సార్. ఎవరి కష్టం ఏంటి, ఏదో వాళ్ళు ₹1,00,000 ₹1,00,000 ఇచ్చేది నేను ఉన్నానని చెప్పి చెయ్యత ఇచ్చి మడిచేవారంటే వర్మ గారు సార్. వర్మ గారు వాళ్ళు కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రెస్ ఉంది సార్. పై మెజార్టీ అంతా కూడా వర్మ గారిది సార్. అంటే ఆయన మనం వేరేగా రాజకీయాలు పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా ఆయన సపోర్ట్ మాత్రం చెయ్యి నేను ఉన్నానని చెప్పి చెయ్యవతం ఇవ్వడం అన్న సామాన్యదేశం కాదు సార్. లేకపోతే ఇక్కడ ఎలక్షన్ అనుకుంటున్నాడు మొక్కమొక్కి పోటీ కింద ఉంది సార్. ఎవరో మొదటి పాత్ర వచ్చి ఎలక్షన్ ఆపేస్తాడు, ఎలక్షన్ ఆపి నా ఓటేయడం ఆపేస్తాడా? చెప్పండి, ఇప్పుడు దాకా పిఠాపురం అనేది
ఈ చుట్టుపక్కల పల్లెటూరు గ్రామస్తులకి కానీ లేకపోతే కొంతమందికి తెలిసింది. కానీ ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ మాది సార్ ఒక విషయం సార్, ఒక విషయం సార్, మేము అంతకతో తూర్పుగోదావరిలో అని చెప్పేవాళ్ళం సార్. ఇప్పుడు కాకినాడ జిల్లా కింద మార్చారు సార్. అంతకతో మేము చూడంటే కుర్రోళ్ళు మాది వెళ్దాం, ఏమైనా హైదరాబాద్కి ఎక్కడికైనా వెళ్తాం, ఏ సేబులు అంటే ఏ సేబులు అనేవారు, లేదంటే దేవుడు అన్నారని చెప్పేవాళ్ళం సార్. మన తుందే దేవుడు అన్నారు పేరు చెప్పుకున్నాం సార్. చెప్తే చాలా మందికి అర్థమైంది సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సంట కుర్రోడు కూడా మీ దేవుడు అంటే పిడాపర్ అంటే జరిపోతుంది, పవన్ కళ్యాణ్ ఊరే అంటున్నారు సార్. ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్లో పేపర్ ఉంటుంది సార్, ఈనాడనో లేకపోతే ఆంధ్రజ్యోతినో మరొక పేపర్ ఉంటుంది. మనం జిల్లా పేపర్ వస్తుంది సార్. జిల్లా పేపర్లో ఏం చేస్తామంటే మన లేని లోకలే వస్తుంది. మెయిన్ వచ్చినా సరే జిల్లాలోకి రాదు, మెయిన్లోకి రాదు. ఇప్పుడు లోకల్లో జరిగింది కూడా మెయిన్లోకి వస్తుంది సార్. సేబ్రోలు అంటే ఇలా ఎంతోమంది పుణ్యం చేసుకున్నట్టు వాళ్ళ దుర్మార్గులు అందరూ వదిలేసుకున్నారు. అక్కడక్కడ 2 దిక్కులు పోటీ చేసిన వదిలేసుకున్నారు. వాళ్ళ దుర్మార్గులే అనకూడదు. కానీ ఇలా అనకూడదు. నియోజకవర్గం కూడా ఎంతో డెవలప్మెంట్ వస్తారు. ఒకవేళ కేంద్రంతో పైన కాదు, కేంద్రం మోడీ గారు ఉన్నాడండి. ఇలా పవన్ కళ్యాణ్ చెప్తే అది చేస్తాడు, కూర్చోమంటే కొంచెం లేమంటే ఇస్తాడు. అతను కనీసం వార్డు నెంబర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఏ స్థాయి మనిషి కాదు. ఇండస్ట్రీ పోలాది ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, కొన్ని వేల కోట్లు తీసుకుని ఉన్నారు. ఎవరికి అపార్ట్మెంట్ ఉండదు. మా ఇక్కడ నాయకులు ఉంది, హైదరాబాద్ వెళ్తారు ఎవరైనా కళ్ళలాగే 3 రోజులు గెస్ట్ హౌస్లో దొంగలు ఎప్పుడు కాకెత్తాడు వాళ్ళు అప్పుడు దాకా దొంగలు ఉంటారు. ఢిల్లీ ఇక్కడ నుంచి పోనీ వస్తుంది, ఎక్కడ అడిగి తీసి ఇలా గెస్ట్ హౌస్లో కూడా పెట్టావు, అడిగి పెడతాడు డైరెక్ట్గా పెట్టేసి ఇస్తే 2 మొక్కలు ఉంటే మాట్లాడి మళ్ళీ అంటున్నావు చేస్తారు జాంగం. వీళ్ళకి సత్తా ఉన్న నాయకుడు ఎవడైనా సరే మోడీ గారి దగ్గరికి వెళ్ళి 2 రోజులకి వెళ్ళి ఢిల్లీ వచ్చే పనంటే అడిగి 3 సంవత్సరాలు ఆడికి కాళ్ళు కడుగుతాం మేము. ఆ సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ ఒకడే. అది మీ అందరికీ తెలిసి ఉన్నదే విషయం. జగన్ వచ్చాక సేబ్రోలు గ్రామంలో 400 కుటుంబాలు ఉన్నాయండి. సెరికల్చర్ రైతులండి అందరూ. ఒక్కొక్క రైతుకి 1,00,000 2 లక్షలు ఇవ్వాలండి. దెంగేసాడండి. ఆడ కోటి ఎలాగేస్తారండి అక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలో కానీ లేకపోతే చుట్టుపక్కల పరిశ్రమల్లో కానీ ముద్రగడ్డ పద్మనాభం అనే పేరు మోసిన ఒక వ్యక్తి అవునండి పవన్ కళ్యాణ్ గెలవకూడదు అని చెప్పి గెలిస్తే నా పేరు మార్చుకుంటా అని చెప్పి చెప్తున్నారు. మార్చుకోమని రాత్రే చెప్పేసేవాడి, మార్చుకోమని పేరు రాత్రే చెప్పేసేవాడు. అడ్వర్టైజింగ్లోనే రాత్రే మార్చేసుకోమని చెప్పేసేవాడు. ఫుల్ మెజార్టీ వస్తుంది, పద్మనాభరెడ్డి అని మార్చుకోమన్నాడు. ఆడు మార్చుకుంటాడు, మేము రాత్రే చెప్పేసాం మార్చేసుకోమని. అతను చెప్తే ఇప్పుడు ఎవరో లెక్క చేసేవాళ్ళు లేరండి. అతను కూడా మేము 15 రోజులు పని మానేసి ధర్నాల్లో తిరిగిపోవడం అండి. ఆయన గురించి ఆయన కంపడితే చాలంటే తిరిగిపోవడం. అలాంటిది అంత సిరగ్గా తయారయ్యాడు. ఇంకేం చెప్తామండి ఆయన గౌరవం నిలబెట్టుకోవాలి. కానీ పెద్ద వయసు పెరిగి కొద్ది బుద్ధి కూడా పెరగాలండి. అలా పెరుగుతలేదు. సంటి కుర్రోడు చిన్నులు వచ్చేస్తున్నాయి ఆయనకి. అలా రాకూడదండి ఆయన. ఇప్పుడు తర్వాత జగన్ గారు చేసేది ఏంటంటే మా భూములు ఆడిపోటీ ఏంటంటే మా బుక్కుల మీద సచివాలయాలు తాకట్లెట్టేసాడండి. ఈ బుక్కులు టైటిల్ ఇట్లు పెట్టుకెళ్ళి సచివాలయాలు తాకట్లెట్టేసాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి? మేము మాకు అమ్ముకుని పని ఉంటుంది 1 ఎకరం. మా పరిస్థితి ఏంటి? ఏం చేయాలి మేము? ఆడేవడండి మా బుక్కుల మీద ఫోటోలు పెట్టడానికండి. అంత దారుణం ఏంటండి ప్రభుత్వం? 5 సంవత్సరాలు హెల్త్లోకి ఇలాగొస్తే మళ్ళీ 5 సంవత్సరాలు వస్తే మాకు కూడు ఉండదండి. మాకు రైతు అన్న కూడా అవడం ఉండడండి. ఏంటండి ఇంకా ఎలాగొస్తుందండి ఈ ప్రభుత్వం? 100% వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ 100% వన్ సైడ్ అయిందండి. ఇక్కడ ముద్రగడ్డ గారు సపోర్ట్ వచ్చింది, కానీ గీత గారికి డౌన్ అయిపోయిందండి. అర్థమవుతుందండి. లేకపోతే అంతకితం బాగుంటుందండి. ఈ ముద్రగడ్డ పద్మనాభ గారు ట్రీట్మెంట్ చూసాక కుర్రోళ్ళకి ఇంకా బాగా చిరాకు వచ్చేసిందండి. ఇంకా కసిగా చేస్తున్నారండి. లేకపోతే నార్మల్గా చేసేవారు, ఇంకా కసిగా చేస్తున్నారండి.